హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 పావు కప్పులు మైదా తీసుకున్నానండి నేను. అదే విధంగా సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని కొద్దిగా దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలండి. కొద్దిగా జారినట్టుగా, ఉండలు కట్టకుండా మొత్తం అంతా బాగా మనకి దోశ పిండి బ్యాటర్ని ఎలా అయితే కలుపుతామో అదే విధంగా దీన్ని కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకొని దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదే విధంగా క్యారెట్ తురుమండి, ఒక 2 చిన్న క్యారెట్లు తీసుకున్నాను. ఇవి తురుము వేసుకోవాలి. అదే విధంగా పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. చిన్న చిన్నగా తురుముకున్నవి వేసుకోవాలి. అదే విధంగా కొత్తిమీర అండి, ఇది కూడా ఒక హాఫ్ పించ్ వేసుకోవాలి. చిన్న చిన్న తురిమి ఈ ఆకుల్ని వేసుకోవాలి. ఇవి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అదే విధంగా మిరియాల పౌడర్, ఇది కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని పెట్టుకోవాలండి పక్కన పిండిని. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం దోశ పిండి రెడీగా పెట్టుకున్నాం కదా, మనం దీన్ని ఇప్పుడు పల్చగా ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. మొత్తం పాన్ అంతా కూడా చాలా పల్చగా వేసుకోవాలండి. పిండి చాలా జారుగా కలపాలి. వాటర్ లాగా కలిపాం కదా మనం, ఎందుకంటే మనకి పల్చగా దోశలాగా రావాలంటే పిండిని ఇలానే కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు కాలనీయాలండి. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఇంట్లో మనకి ఏమీ లేనప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చుట్టూతో కూడా ఆయిల్ వేసుకోవాలి ఒకసారి. ఇది కొంచెం బాగా కాలాలండి, కింద మంచి బ్రౌన్ కలర్ కాలే వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా, కిందంతా కూడా బాగా కాలినట్టుంది. ఒకసారి టర్న్ చేసుకోవాలండి దీన్ని. చూసారు కదా, మొత్తం బాగా కూడా అదే విధంగా 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనకి వీట్ దోశ చాలా ఫాస్ట్ గా చాలా తక్కువ సమయంలో రెడీ అయిపోయింది కదా. దీన్ని మంచి పల్లి చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి.